అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గంలోని పోతుబోలు హరిజనవాడలో శతాబ్దాల చరిత్ర గల రామాలయం పునర్నిర్మాణానికి 45 లక్షల నిధులు మంజూరైనట్లు ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుధాకర్ తెలియజేశారు. ఈ పుణ్యకార్యం ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషాగారి చొరవతో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిగాళ్ల సహకారంతో ఈ ప్రక్రియ జరిగిందని పోతుబోలు గ్రామ ప్రజలందరూ ఈ నిర్ణయాన్ని హర్షిస్తూ వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా పోతుబోలు గ్రామ పంచాయతీ పోతుబోలు హరిజనవాడలో సుమారు 200 దళిత కుటుంబాలు జీవనం సాగిస్తున్నటువంటి తరుణంలో ఎప్పుడో 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పురాతనమైనటువంటి రామాలయం ఉండింది. అది ఎక్కువ వర్షాలకు అదేవిధంగా శిథిలావస్థకు చేరడంతో గౌరవ శాసనసభ్యులు పెద్దలు మదనపల్లి అభివృద్ధి ప్రదాత మా అందరి అభిమాన నాయకులు షాజహాన్ బాషా గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత వెంటనే స్పందించి ఎవరైతే దీనికి సంబంధించినటువంటి ఎండోమెంట్ అధికారులు ఉన్నారో వాళ్ళని పిలిపించి పోతుబోలు హరిజనవాడ నాకు సొంత ఊరు లాంటిది, ఖచ్చితంగా అక్కడ రామాలయం రీకన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. అధికారులు వెంటనే స్పందించి మా ఆలయాన్ని సందర్శించి చాలా పురాతనమైనటువంటి దేవాలయం, ఇంత 200 కుటుంబాలు దళిత కుటుంబాలు జీవిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో గుడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి అధికారులు జిల్లా అధికారులకు తెలియజేసి వెంటనే స్పందించి మాకు గుడికి సంబంధించినటువంటి సూచనలు సలహాలు ఇచ్చి వెంటనే ఎమ్మెల్యే గారికి తెలియజేయడం జరిగింది. వెంటనే ఈరోజు ఎమ్మెల్యే గారి చొరవతో అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆదర అభిమానాలతో ఈరోజు మా ఊరికి గుడి శాంక్షన్ అవ్వడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ముఖ్యంగా రీకన్స్ట్రక్షన్కు 45 లక్షల రూపాయలు ఎస్టిమేషన్ కాస్ట్ వేయడం జరిగింది. దానిలో మా వంతు బాధ్యతగా 9 లక్షల రూపాయలు మ్యాచింగ్ గ్రాంటు మేము కట్టాలని చెప్పి ఈరోజు గుడి శాంక్షన్ అయినట్లు మాకు ఈ లెటర్ పంపించడం జరిగింది. మేము చాలా సంతోషపడుతున్నాం. దీనికి సహకరించినటువంటి గౌరవ శాసనసభ్యులకు మా గ్రామ పంచాయతీ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఎండోమెంట్ అధికారులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు, అదేవిధంగా జిల్లా అధికారులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీనికి సహకరించినటువంటి గౌరవ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకులు లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీరు చేసినటువంటి సహాయాన్ని మేము జీవితంలో మర్చిపోమని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పోతుబోలు గ్రామం నందు ఉన్న హరిజనవాడలో పురాతనమైన కోదండ రామస్వామి టెంపుల్ ఉంది. అది శిథిలావస్థకు చేరింది. దానిని మన ఎమ్మెల్యే గారు ఫస్ట్ ప్రచారం వచ్చినప్పుడు ఆ గుడి చూపించి మా గ్రామస్తులు అడిగినారు. అడిగిన వెంటనే మేము అధికారంలోకి వస్తానే ఫస్ట్ ఆ టెంపుల్ కట్టిస్తామని చెప్పారు. దాని తర్వాత అది గెలిచిన తర్వాత మా గ్రామస్తులు పెద్దలందరూ వచ్చి అడిగిన వెంటనే ఎమ్మెల్యే గారిని దానికి తగిన వాళ్ళ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి అదేవిధంగా మినిస్టర్ గారు ఆనం రామనారాయణ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లి గుడి శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు ఎండోమెంట్ తరపున 45 లక్షల రూపాయలు మా ఊరి హరిజనవాడికి 45 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం చాలా సంతోషం. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, మినిస్టర్ లోకేష్ అన్న గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. అదే చాలా థ్యాంక్స్. అందరికీ నమస్కారం. మన ముఖ్యంగా విలేకరులకు మొత్తంగా అందరికీ కూడా ధన్యవాదాలు. మన పోతుబోలు సర్పంచ్ గారు ఉన్నారు ముందు, అదేవిధంగా కొడుకు కూడా ఈరోజు ఎంతో అభివృద్ధి అయినాడు. పార్టీకి వెళ్ళలేని సేవలు అందిస్తూ ఉన్నాడు. ఆ సేవలని ఈరోజు మనం ఎమ్మెల్యే మన మదనపల్లి ముద్దుబిడ్డ షాజహాన్ బాషా అన్నగారు ఈ పొద్దు గుర్తించి చిన్న వయసు అయినా కూడా ముందుకు తీసుకొని వచ్చి ఈరోజు ఒక మంత్రివర్యులను కూడా అడిగి రామాలయం నిర్మించేదానికి
పోర్బోల్కి మీరు సహాయం సహకారం అందించాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఈ రోజు 42 లక్షలు ఈ రోజు శాంక్షన్ చేయించినారంటే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అదేవిధంగా రామాలయం అంటే సామాన్యం కాదు. ప్రజలందరూ కూడా చేసి వాళ్ళందరికీ దండం పెట్టుకొని పేరు పేరున గుర్తు పెట్టుకొని మన ముద్దుబిడ్డ మదనపల్లి షహజాన్ బాషా గారికి ఎమ్మెల్యే బాగా మంచి రామాలయం నిర్మించినాడంటే ఆ రాముడే తోడుండి ముందుకు నడిపిస్తాడని సభామూలకంగా తెలియజేసుకుంటూ జై బాబు, జై జై బాబు. మా పోతబోళ్ళ హర్జనవాడ 200 కుటుంబాలు ఉన్నాయి. ఆ 200 కుటుంబాలకు 100 సంవత్సరాల గతంలో జరిగిన గుడిని ఈరోజు పడగొట్టి దాని ఏదో మళ్ళీ కొత్త గుడి కట్టుకోవాలనే ఆశగా చేస్తున్నాము. నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ముందు సంవత్సరాల్లో ఉన్నప్పుడు ఈ సిరికాకు మార్చేస్తాను, సాగరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ సిరికాకు మార్చేస్తాను ఈ పూరీలన్నీ చెప్పి ఆ రోజు తీసేయడం, తొలగించడం జరిగింది. మేమందరం చంద్రబాబు నాయుడు దయ వల్ల మేమందరం ఇల్లు కట్టుకున్నాము. 200 కుటుంబాలు ఈ బుద్ధ బాగా మేము జీవితం అంతా బాగా సంతోషపడుతున్నాము. ఈ గుడి కూడా ఈ రోజు ఇదే విధంగానే మా ఇల్లు ఎట్లా అభివృద్ధి చేసుకున్నామో ఈ గుడి కూడా అదే అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో మేము ఈ రోజు అందరూ మేము సంతోషపడుతున్నాము. ఈడ మాకు షాజహాన్ గారు మాకు ఈ రోజు మాకు ఈ సహాయం చేసిన దానివల్ల మేము చాలా సంతోషపడుతున్నాం. మాకు అదే సంతోషం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ జోన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. జై హింద్.